శ్రవణ్ కొంచెం చేయండి. ఆర్థరైటిస్ డాక్టర్స్ కౌన్సిలర్ గారు ఎవరు మరుడు అయితే తనే కూర్చోండి డాక్టర్స్ కూర్చోండి. మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే గారికి, అలాగే గౌరవ మున్సిపల్ చైర్మన్ వాణి మేడం గారికి, అలాగే సిబ్బంది అందరికీ, ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. సో మనకు హెల్త్ వీక్ అయిన ఆయుర్వేదం, హోమియో, యునాని వంటి వైద్యుల ద్వారా సహజంగా ఆరోగ్యాన్ని రక్షించుకొని ప్రజలందరూ మంచి మందులు వాడి మంచి ఫుడ్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న వైద్య అధికారులకు, వైద్య సిబ్బందికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారికి, ఇక్కడ పాల్గొంటున్న అధికారులకు, సిబ్బందికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. రాష్ట్రంలో ఏర్పడ్డ ఈ నూతన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజల వద్దకే పాలన తీసుకురావాలి. ప్రభుత్వం అంటే ఆఫీసులో కూర్చో కాదు, ప్రజల మధ్యకి వెళ్ళాలి అని చెప్పి ఆలోచన చేసి 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకోవాలి. దాంట్లో భాగంగా ఈరోజు హోమియో వైద్యానికి ఆద్యుడైన
కీర్తిశేషులు డాక్టర్ హెన్రీ గారి 271 జయంతి సందర్భంలో ఆయుర్వేదిక్, యునాని, హోమియో, దాంతో పాటుగా యోగా ప్రాధాన్యత గురించి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ వైద్య శాఖ మంత్రివర్యులు శ్రీ రామోజీ నరసింహ గారు ఆదేశాలు ఇవ్వడం. దాంట్లో భాగంగా ఈరోజు జగిత్యాలలో కావచ్చు, మెడికల్ కాలేజ్లో, అదేవిధంగా నేచర్ క్యూర్ హాస్పిటల్ గురించి రోషయ్య గారు మాజీ ముఖ్యమంత్రి గారి పేరు మీద గురించి రోషయ్య గారి నేచర్ క్యూర్ హాస్పిటల్ కావచ్చు, గాంధీ మెడికల్ హాస్పిటల్ కావచ్చు, అన్ని చోట్ల కూడా పొద్దున 6:30 నుంచి 7:30 గంటల వరకు యోగా కార్యక్రమాలు చేపట్టారు. నన్ను కూడా ఆహ్వానించింది. నేను కూడా అంతకుముందు చేస్తుండే మధ్యలో రాజకీయాల్లోకి వచ్చినాక ఆటలు పోయినాయి. అంతకుముందు గుడ్ స్పోర్ట్స్ మెన్, ఫస్ట్ స్పోర్ట్స్ సిద్ధాంతం కాదు, మంచి స్పోర్ట్స్. అందుకే చూడగానే నా వయసు కంటే ఉన్నాను. కానీ నేను అందరికీ చెప్తాను, మనవరాలు కూడా డే టు డే బికాస్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈ స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ కాకపోవడం, యోగా చేయకపోవడం, నిజంగా చెప్పాలంటే కొంత బలహీనమే. మా డాక్టర్ అనిల్ ఉన్నాడు, ఎదురు ఆయుర్వేదిక్ డాక్టర్. నేను మైసెల్ఫ్ ఈజ్ సీనియర్ డాక్టర్, సర్వైకల్ స్పాండిలోసిస్ ఫ్యాక్టరీ. అనిల్ దగ్గర పోయి మందులు తెచ్చుకుంటున్నాడు. మా అనిల్ సలాకి టాబ్లెట్ ఇస్తుండే అంట, ఇంకెక్కువైతే కిడ్నీ పోతాయి. సలాకి ఎక్కువైతే పోతే తెలియదు పెడుతుంది అంతరెడ్డి గారు. ఒక ధైర్యం ఉంది, ఏ ఆయింట్మెంట్ కంటే కూడా బెస్ట్, అనవసరంగా మందులు వాడద్దు, కిడ్నీ ఖరాబ్ చేసుకోవద్దు, ధైర్యం వేసుకోవాలి. మా యునాని డాక్టర్ గారు పెట్టింది. మా యునాని మెడిసిన్ ఉంది, గ్రీస్ దేశంలో స్టార్ట్ అయింది. మన మెడిసిన్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. హోమియో డాక్టర్ గారు గర్వంగా చెప్పుకున్నారు. ఇలా మా హిందూ గారు కనుక్కున్న ఆ మెడిసిన్స్ అలర్జీ కావచ్చు, స్కిన్ డిసీజెస్ కావచ్చు, ఇంకా రకరకాల దీర్ఘకాలిక వ్యాధులకు, క్రానిక్ డిసీజెస్లకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కానీ కొంచెం చెప్పినట్టు ఒక పద్ధతి కూడా కాపాడుకోవాలి. అంటే ఈ రకంగా మన భారతదేశంలో ఒక సెక్యులర్ దేశం, అందరినీ గౌరవించుకుంటాం మనం. దాంతోపాటు మనం ఫస్ట్ గౌరవించుకోవాలి. మన భారతదేశం సనాతన వైద్యం ఆయుర్వేదం 600 సంవత్సరాల కంటే ముందు, క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కంటే ముందు సుశ్రుతుడు కంటి ఆపరేషన్ చేశాడు. ఇవాళ మా ఆఫ్తాబాద్లో హాస్టల్స్ అంటే అందరూ ప్రిపేర్ డాక్టర్ చదువుతారు. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలంటే క్యాన్స్కి తప్పక చదవాలి. లేదా ఇంకా ఉన్నాయి ఇక మన భగవద్గీత గ్రంథాలు. అందులో ఫస్ట్ పేరు ఏం రాస్తున్నారంటే కాంట్రాక్ట్ ఆపరేషన్ ఎవరు చేసిన ఫస్ట్ అంటే భారతదేశంలో సుశ్రుతుడు అని చెప్పి మెడిసిన్. అప్పుడు దాన్ని మనం కోచింగ్ అన్నాం. ఈరోజు అడ్వాన్స్ అయింది కాబట్టి ప్లాన్ చేసాం. నేను డాక్టర్గా ప్రాక్టీస్ చేసిన కూడా ఆ కౌన్సిలింగ్ చేసే ఒక ముస్లిం సోదరుడు చేయగలండి. అంటే అంతటి దాదాపు 26-2700 సంవత్సరాల క్రితం భారతదేశంలో సుశ్రుతుడు ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. చెరకుడు మెడిసిన్ మనకి ఎంత ధనవంతున్నట్టు మన చెరకుడు మెడిసిన్ సైడ్ 200 సంవత్సరాల క్రితం, అంటే 2200 సంవత్సరాల క్రితమే మనకు వైద్యాన్ని అందించడం, మందులు అందించడం. ఆ తర్వాత 271 సంవత్సరాల కింద జర్మన్ మెడిసిన్ హోమియో వచ్చింది. అదేవిధంగా యునాని వచ్చింది. మధురై అరవింద్ ఇన్స్టిట్యూట్ పోతే అక్కడ ఒక చార్ట్ కనబడ్డది, యోగా డిక్రీజెస్ సైంటిఫికల్ ఇంప్రూవ్మెంట్. మధురై అరవింద్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఇండియాలో ప్రపంచంలో అంతకంటే పెద్ద కంటి ఆసుపత్రుల సముదాయాలు లేవు. కోయంబత్తూరు, తిరుపతి, ఇంక్లూడింగ్ తిరుపతి, మెడ్రాస్, చెన్నై అంతడు. నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు, బేసికలీ తెలుగు వాళ్ళు. ద ఫౌండర్స్ నెఫ్యూ ఇస్ మై క్లాస్మేట్. I was the sports secretary, he was the classic పెట్టాడు. ఆయన వైఫ్ కూడా కొత్త రెగ్యులర్ సర్జరీ క్లాసిక్ సర్జరీ. రాజశేఖర్ రెడ్డి గారు నా ఫ్రెండ్ వైఫ్ మధురైకి వచ్చి డాక్టర్ ఐ సర్జరీ చేశాడు. ఆ హాస్పిటల్కి వెళ్తే కూడా అక్కడ ఒక డిపార్ట్మెంట్ ఉంది, యోగా ట్రీట్మెంట్ ఫర్ ఐస్. అంత పెద్ద హాస్పిటల్, లయన్స్, రోటరీ, వివిధ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి. పద్మశ్రీ అవార్డు వచ్చింది ఆ హాస్పిటల్ ఫౌండర్ వెంకటస్వామి నాయుడు. కూడా యోగా గురించి
నా హాస్పిటల్ కూడా పోస్టర్ తీసుకొచ్చి పెట్టిన నా టైంలో చెప్తున్నాను. ప్రముఖ దినపత్రిక ఈనాడు అనంతపురం జిల్లాలో సర్వే చేసినప్పుడు కూడా ఇదే 4% కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే కంటి పెరిగింది. కంటితో ఒకటి ఉండాలంటే శరీరం అంతా కూడా వీక్ అవుతుంది. యోగా లేక ఎక్సర్సైజ్ లేక కంటి డాక్టర్ కాబట్టి కొద్దిగా ఎక్కువ చెప్తా ఉన్నా. మొత్తం దగ్గర చూడడం, దూరం చూడకపోవడం, బయట ఆడకపోవడం తోటి దూరం తగ్గిపోతుంది. మనం ఎక్సర్సైజ్ చేసిన బాడీ ఎక్కుంటుంది, చేయకపోతే ఎక్కుంటుంది. చేసిన స్ట్రాంగ్ ఉంటుంది. మనకు ఎంపీ గారు కలిసి దగ్గర చికెన్ సంజయ్ అలా ఇట్లా ఎక్సైజ్ నథింగ్ పాప అన్నీ చెప్పుకుంటే పోతే గోలించుకుంటారు. మీరు మాట్లాడిన ప్రతి మనుషులు ఇది ప్రభుత్వం చెప్పేది. ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజల్లో ఉన్న నాయకులు కూడా ప్రజల కోసం పనిచేయాల్సింది. ఆ పనిచేసి మమ్మల్ని విమర్శించే వాళ్ళు జవాబు చెప్పడం దాంట్లో బాగా అది పని చేస్తూ మా మాటల ద్వారా, మీడియా ద్వారా, మీ ద్వారా మనమందరం కలిసి ప్రజలకు మందించి పంపడం కాదు, మానసికంగా కూడా అన్నింటిలో ప్రిపేర్ చేయాలి. వాళ్ళు ప్రివెంటివ్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే విధంగా మనం తీసుకురావాలి. రాగానే ఇన్సూరెన్స్ రాగానే ఆపరేషన్ చేస్తున్నారు ఫాలో అయినాం. అటువంటి సందర్భంలో మన కౌన్సిలింగ్ అనేది వేరే కానీ మనకి కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. సో ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాన్ని తీసుకున్నారో ఈ రోజు కోసం కాదు, నిరంతరం ఈ కార్యక్రమాలు ప్రజల కోసం జరగాలని చెప్పి నేను ఈ సందర్భంలో సూచిస్తాను. థ్యాంక్ యూ.